హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఉన్న నెట్వర్క్ అనాలిసిస్ అనే సబ్జెక్ట్లో 5th యూనిట్ పారామీటర్స్ ఉంది కదా, దాంట్లో జెడ్ పారామీటర్స్ నుంచి ప్రాబ్లం అయితే చేద్దాం. సో ఈ ప్రాబ్లమ్స్ అనేవి మ్యాక్సిమం ఎలా ఉంటాయండి. దీంట్లో అయితే ఈ కరెంట్ డైరెక్షన్ అనేది ఏమో ఇలా ఫ్లో అవుతుంది, ఈ కరెంట్ డైరెక్షన్ అనేది ఇలా ఫ్లో అవుతుంది. అంటే మనం ఎలా రాసుకోవచ్చు, ఇది I1, ఇది I2, ఇంకో మెష్ ఉంది కదా, ఇది ఫస్ట్ దానిలాగా I3. సో మనం దీంట్లో ఉన్న పారామీటర్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనం మెష్ అనాలిసిస్ని యూస్ చేయొచ్చు, అలాగే నోడల్ అనాలిసిస్ని కూడా యూస్ చేయొచ్చు. బట్ మ్యాక్సిమం జెడ్ పారామీటర్స్ని మెష్ అనాలిసిస్ యూస్ చేస్తారు. సో దీనికి మనం ఇప్పుడు కేవీఎల్ని యూస్ చేసి మెష్ వన్ కడదాం. ఫస్ట్ అప్లై KVL at mesh 1. మెష్ 1లో అయితే కేవీఎల్ని అప్లై చేద్దాం. అప్పుడు ఏమవుతుంది, V1 - 1 ఇంటూ ఇక్కడ కరెంట్స్ ఏమున్నాయి, I1 I3 ఉన్నాయి. ఇక్కడ 1 ohm రెసిస్టర్ ఉంది. సో I అంటే I1 - I3, ఇక్కడ రెసిస్టర్ అంటే 1 ohm. ఇక్కడ మన అండ్ కేవీఎల్ అంటే ఏంటి, V1 ప్లస్ V2 ప్లస్ V ప్లస్ V3 ఈక్వల్ టు 0. అంటే సమ్ ఆఫ్ ద వోల్టేజెస్ ఎట్ లూప్ ఈక్వల్ టు 0. సో V1 అక్కడ మైనస్ ఎందుకు వచ్చిందంటే కరెంట్ డైరెక్షన్ బట్టి మైనస్ వస్తుంది. సో ఇక్కడ V ఈక్వల్ టు I అని అక్కడ అప్లై చేస్తే R అంటే 1 ohm, I అంటే I1 I3. సో దాన్ని ఎలా రాసుకోవచ్చు, 1 ఇంటూ ఇక్కడ మెష్ 1 మెష్ 3 ఆపోజిట్ డైరెక్షన్. సో ఆపోజిట్ డైరెక్షన్ అంటే ఏంటి, I1 I3 ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి I1 - I3 ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి మైనస్ వచ్చింది. సో నెక్స్ట్ -2 ఇంటూ ఇక్కడ I1 I2 అనేవి సేమ్ డైరెక్షన్ అయితే ప్లస్ వస్తుంది. సో ప్లస్ I1 ప్లస్ I2 సేమ్ డైరెక్షన్ కాబట్టి. సో అలాగే మనం ఆపోజిట్ డైరెక్షన్ ఆర్ సేమ్ డైరెక్షన్ అనేది చూసుకోవాలి. ఈక్వల్ టు 0. V1 - 1 ఇంటూ I1 - I1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ I1 ప్లస్ I3 -2I1 -2I2 ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఈ V1ని ఇటువైపుని చేసి కన్వయన్ని రైట్ సైడ్కి పంపించండి. అప్పుడు ఏమవుతుంది, V1 ఈక్వల్ టు -I1 -2I1 -3I1. రైట్ సైడ్కి వెళ్తే +3I1 -2I2. రైట్ సైడ్కి వెళ్తే +2I2 ఇది 2 అండి. ఇక్కడ I3 -I3 ఇటు +I3, ఇటు రైట్ సైడ్కి వెళ్తే -I3. అది మనం అప్లై ఈక్వేషన్ 1 అనుకోవాలి. అప్లై కేవీఎల్ ఎట్ మెష్ 2. మెష్ 2లో మనం కేవీఎల్ని అప్లై చేసి మెష్ ఈక్వేషన్ అయితే రాద్దాం. మెష్ ఈక్వేషన్ దీంట్లో వేస్తే ఏమవుతుంది, V2 -3 ఇంటూ I2 ప్లస్ I3 -2 ఇంటూ I2 ప్లస్ I1 ఈక్వల్ టు 0. ఇక్కడ మెష్ 2 అనేది మెష్ 3కి మెష్ 1కి సేమ్ డైరెక్షన్స్లో ఉంది. సో అప్పుడు మనకి ఏమొస్తుంది, సేమ్ డైరెక్షన్ అంటే ప్లస్ వస్తుంది. V2 - 3I2 -3I3 -2I2 -2I1 ఈక్వల్ టు 0. సో V2 ఈక్వల్ టు -2I1 ఉంది, రైట్ సైడ్కి వెళ్తే +2I1. ఇక్కడ -2I2 -3I2 -5I2, రైట్ సైడ్కి వెళ్తే +5I2.
-3 అయింది, 3i3. రైట్ సైడ్కి వెళ్తే +3i3. ఇది సెకండ్ ఈక్వేషన్. అప్లై KVL ఎట్ మెష్ 3. మెష్ 3లో KVLని అప్లై చేద్దాం. ఏమవుతుంది, ఈ డైరెక్షన్ చూసుకోండి. -4 × i3 -3 × i3 + i2. ఇక్కడ ప్లస్ ఎందుకు వచ్చిందంటే సేమ్ డైరెక్షన్. అండ్ -1 × i3 - i1. మైనస్ ఎందుకు వచ్చింది అంటే ఆపోజిట్ డైరెక్షన్ అంటే -4i3 -3 × i3 + i2 -1 × i3 - i1 = 0. సో 4i3 -3i3 -3i2 -i3 + i1 = 0. i1 మైనస్ ఇక్కడ 3i2 -3i2. i3 ఎంత ఉంది, -3i3 -4i3 -7i3 -i3 -8i3 = 0. సో ఇప్పుడు ఏంటంటే ఇది ఈక్వేషన్ 3. సో అప్పుడు ఏం చేయాలి, మనకు కావాల్సింది i3 వాల్యూ ఎందుకు కావాలి అని అనుకోవచ్చు. మనకి ఏంటి, జెడ్ పారామీటర్స్కి i1 i2 వాల్యూస్ కావాలి అంతే. బట్ అందర్ i3 వాల్యూ కూడా దీంట్లో వస్తుంది, కానీ i3 వాల్యూ మనకు రాకూడదు అంటే ఈ i3 వాల్యూని i1 i2లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి i3 వాల్యూ ఉండదు. సో అప్పుడు i1 i2 వస్తుంది, దాంతో మనం జెడ్ పారామీటర్స్ సింపుల్గా కనుక్కోవచ్చు. సో -8i3 = ఈ రెండు రైట్ సైడ్కి వెళ్ళినాయి అనుకో, -i1 + 3i2. i3 = ఈ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 1/8 i1 -3/8 i2. ఈ i3 వాల్యూని మనం ఈ ఈక్వేషన్ 1 and 2లో సబ్మిట్ చేద్దాం. పుట్ i3 వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్లో సబ్మిట్ చేస్తే ఏమొస్తుంది, v1 = 3i1 + 2i2 -i3. -i3 అంటే i3 వాల్యూ ఏంటి, -1/8 i1 -3/8 i2. సో v1 = 3i1 + 2i2 -1/8 i1 +3/8 i2. ఈ i1ని యాడ్ చేయండి. v1 = i1 కామన్ తీస్తే 3 - 1/8 ప్లస్ i2 కామన్ తీస్తే 2 + 3/8. సో అప్పుడు ఏమొస్తుంది, v1 = i1 of 3 × 24 - 1, సో 23/8 ప్లస్ i2 × 16 + 3 19/8. సో మనకి ఏమొచ్చింది అని ఒక డౌట్. ఇక్కడ ఏంటంటే ఇది మన కంపేర్ జెడ్ పారామీటర్స్ని కంపేర్ చేయాలి. ఎలాగా అంటే మనకు జెడ్ పారామీటర్స్ తెలుసు కదా, v1 = తెలియకపోతే నేను ఫస్ట్ ఇంతకుముందు చేసిన వీడియో చేసిన ఉంది, ఒకసారి చూడండి. v1 = z11 i1 + z12 i2. v1 ఎక్కడ ఉంది, v1 ఉంది, i1 ఉంది, i1 ఉంది.
i2 ఉంది, i2 ఉంది. సో ఇక్కడ Z11 వాల్యూ ఎంత, 23/8. అలాగే Z12 వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 19/8. సో ఈ మళ్ళీ i3 వాల్యూని పుట్ i3 వాల్యూ ఇన్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2లో సబ్మిట్ చేస్తే v2 ఈజ్ ఈక్వల్ టు 2i1 ప్లస్ 5i2 ప్లస్ 3 ఇంటూ i3. 3 ఇంటూ i3 వాల్యూ ఎంత, 1/8 i1 మైనస్ 3/8 i2. సో v2 ఈక్వల్ టు 2i1 ప్లస్ 5i2 ప్లస్ 3/8 i1, 3 3 9 మైనస్ 9 ప్లస్ ఇంటూ మైనస్ 9/8 i2. i1 కామన్ తీద్దాం. v2 ఈజ్ ఈక్వల్ టు i1 కామన్ తీసామంటే 2 ప్లస్ 3/8 ప్లస్ i2 కామన్ తీస్తే 5 మైనస్ 9/8 i2. v2 ఈజ్ ఈక్వల్ టు i1 ఆఫ్ 16 ప్లస్ 3/8 ప్లస్ i2 ఆఫ్ 40 మైనస్ 9/8 ఇంటూ i2. ఇక్కడ ఫస్ట్ i2 రాస్తున్నాను. v2 ఈజ్ ఈక్వల్ టు i1 ఆఫ్ 16 ప్లస్ 3 19/8 ప్లస్ i2 ఇంటూ 40 మైనస్ 9 31/8. సో కంపేర్ z parameters. v2 ఈక్వల్ టు z21 i1 ప్లస్ z22 i2. సో మనకి z21 వాల్యూ ఏమవుతుంది అంటే 19/8 అండ్ z22 వాల్యూ 31/8. సో మనకి z పారామీటర్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో z పారామీటర్స్ వచ్చినాయి. ఇలా మనం మ్యాట్రిక్స్ ఫామ్లో రాసుకోవాలి. z11 z12 z21 z22 ఈక్వల్ టు ఎంత, 23/8 19/8 23/8 19/8 19/8 31/8. ఇక్కడ మనకు ఆన్సర్ లాస్ట్లో ఒక్కోసారి కరెక్ట్ వచ్చిందా రాదా, మనకు వచ్చిందో లేదో తెలియదు. మనకు ఎప్పుడైనా సరే మ్యాక్సిమం ఈ డినామినేటర్లో వాల్యూస్ సేమ్ వస్తాయి. సో అది గుర్తుపెట్టుకోండి. అలాగే మీరు నేను చేసేటప్పుడు, మీరు వీడియో చూసేటప్పుడు మీరు కూడా ప్రిపేర్ అవ్వడం. ఇక్కడ అలాగే క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, గివెన్ నెట్వర్క్ ఈజ్ సిమెట్రికల్ ఆర్ రెసిప్రోకల్. దీని మీద నేను వీడియో చేయలేదండి, నేను చేస్తాను. ఇప్పుడు సిమెట్రికల్ ఆర్ రెసిప్రోకల్. ఇక్కడ Z11 Z22 ఈ రెండు ఈక్వల్ అయినాయి అంటే, ఈ రెండు ఈక్వల్గా వచ్చినాయి అంటే అది సిమెట్రికల్. అండ్ Z12 ఈక్వల్ టు Z21 అది రెసిప్రోకల్. ఇక్కడ ఏమైంది, 19/8 అనేది Z12 Z21 అనేది ఈక్వల్గా వచ్చింది. Z12 ఈక్వల్ టు Z21 అంటే అది రెసిప్రోకల్. వేరే ప్రాబ్లం కూడా చూద్దాం. దీంట్లో ఫైండ్ Z and Y పారామీటర్స్ ఫర్ ద గివెన్ నెట్వర్క్. Z and Y పారామీటర్స్ని అయితే ఫైండ్ చేయమన్నారు. బట్ ఇక్కడ మనకేంటి, ఫస్ట్ Z పారామీటర్స్ని ఫైండ్ చేయమన్నారు. ఎప్పుడైనా సరే Z పారామీటర్స్ని ఫైండ్ అవుట్ చేయమంటే మెష్ అనాలిసిస్ని యూజ్ చేయడం బెటర్. అండ్ Y పారామీటర్స్ని ఫైండ్ అవుట్ చేయాలంటే నోడల్ అనాలిసిస్ యూస్ చేయండి. సో ఇక్కడ ఏంటి, ఫస్ట్ Z పారామీటర్స్ని ఫైండ్ చేయమని. సో Z పారామీటర్స్ కాబట్టి మెష్ అనేది యూస్ చేయొచ్చు. ఇక్కడ మెష్ 1. సో ఇక్కడ ఏంటంటే 2 ఉన్నాయి. 2
సో ఈ రెండు టెర్మినల్స్ ఒక నోడ్ దగ్గర కనెక్ట్ అవుతున్నాయి కాబట్టి ఈ రెండు ప్యారలల్గా ఉన్నాయి. సో ఇలా ప్యారలల్గా ఉన్నప్పుడు మనం దీన్ని ఒక సిరీస్ ఇది కరెంట్ ప్యారలల్ విత్ రెసిస్టర్ ఉంది. బట్ దీన్ని మనం ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు, వోల్టేజ్ విత్ సిరీస్. అది ఎలాగ కూడా చూద్దాం. ఫస్ట్ అదైతే మనం రాసుకోవాలి. నెట్వర్క్ని అయితే మళ్ళీ డ్రా చేస్తున్నాను. రెసిస్టర్ సిరీస్ విత్ వోల్టేజ్ సోర్స్. దిస్ is dependent source -2 plus V1 minus plus I1 1 ohm 2 ohm 2. బట్ ఇక్కడ ఏంటంటే మనం ఇలా ఎప్పుడైతే కనెక్ట్ చేసామో ఇక్కడ ఏముంది, కరెంట్ సోర్స్ని మనం వోల్టేజ్లో కనెక్ట్ చేస్తున్నాం. అంటే మనకు ఈ రెండు కరెంట్ విత్ రెసిస్టర్ ఉంది, ప్యారలల్ రెసిస్టర్. సో దీన్ని మనం వోల్టేజ్లో కన్వర్ట్ చేసేటప్పుడు ఫార్ములా ఏంటంటే V = IR. సో ఇక్కడ I అంటే ఏంటి, 3I2 × 2 = 6I2. సో ఇది 6I2. ఇక్కడ V2 ఇది ప్లస్ ఇది మైనస్, ఇక్కడ I2 ఫ్లో అవుతుంది అనుకోండి. సో ఇది మెష్ 1 ఏమవుతుంది, I1 ఇటువైపు నుంచి వచ్చే అవుట్పుట్ పోర్ట్ నుంచి వచ్చే ఇది I2, ఇది ఇన్పుట్ పోర్ట్ అండ్ ఇది అవుట్పుట్ పోర్ట్. ఈ డైరెక్షన్లోనే I3 ఉంటుంది. సో కేవీఎల్ని అయితే అప్లై చేద్దాం. మెష్ 1లో అప్లై కేవీఎల్ ఎట్ మెష్ 1 ఏమవుతుంది, V1 - 1 × I1 - I3 = 0. V1 - I1 plus I3 = 0. సో ఈ రెండింటిని వోల్టేజ్ నుంచి ఇటువైపు నుంచి ఈ రెండింటిని అటువైపు పంపించండి. V1 = I1, ఇది -I1 ఉంది కాబట్టి ప్లస్ I1 అయింది, ఇది ప్లస్ ఉంది కాబట్టి -I3. ఇది ఈక్వేషన్ 1. అప్లై KVL ఎట్ మెష్ 2. మెష్ 2లో అప్లై చేస్తే ఏమవుతుంది, ఈ డైరెక్షన్ ఏంటంటే ఇటువైపు అండి. సో ఇటువైపు డైరెక్షన్ మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇదైతే ఈ డైరెక్షన్, ఇది ఈ డైరెక్షన్, ఇటువైపు నుంచి కదా వస్తుంది పాజిటివ్. సో ఇలా వస్తుంది, ఇది ఇలా వస్తుంది. అది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు. సో V2 -2 ఇంటూ ఇక్కడ కరెంట్ డైరెక్షన్స్ అండ్ ఆపోజిట్ అంటే ఏమొస్తుంది అన్నాను, ఆపోజిట్ అంటే ప్లస్ వస్తుంది. అంటే I2 ప్లస్ I3 ప్లస్ 6I2 ఇక్కడ ప్లస్ ఉంది కదా, సో ప్లస్ 6I2 = 0. సో ఈ V2ని ఇలా ఉంచేసి V2 - 2I2 - 2I3 ప్లస్ 6I2 = 0. V2 ప్లస్ 4I2 - 2I3 = 0. ఈ రెండింటిని రైట్ సైడ్ పంపించేద్దాం. V2 = -4I2 ప్లస్ 2I3. ఇది ఈక్వేషన్ 2. అప్లై KVL ఎట్ మెష్ 3. మెష్ 3లో KVLని అప్లై చేస్తే ఏమొస్తుందో చూద్దాం.
ఇది కదా, -2i3 -2 ఇంటూ ఏమున్నాయి కరెంట్ డైరెక్షన్స్ అని ఆపోజిట్ కాబట్టి ప్లస్ వస్తుంది. -2 ఇంటూ i3 ప్లస్ i2 -2 ఇంటూ i3 ప్లస్ i2 ప్లస్ 6i2 -1 ఇంటూ ఇక్కడ i1 అంటే i3 మైనస్ i1 ఈక్వల్ టు 0. -2i3 -2i2 ప్లస్ 6i2 i3 ప్లస్ i1 ఈక్వల్ టు 0. సో అప్పుడు ఏమొస్తుంది, -4i3 -5i3 ప్లస్ 4i2 -2i2 ప్లస్ 6i2 ఏమవుతుంది, ప్లస్ 4i2 ప్లస్ i1 ఈక్వల్ టు 0. మనకు కావాల్సింది ఏంటి, i3 వాల్యూ. -5i3 ఈక్వల్ టు -i1 -4i2. ఈ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, దీని నుంచి i3 ఈక్వల్ టు 1/5 i1 ప్లస్ 4/5 i2. ఏమవుతుంది, పుట్ i3 వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో సబ్మిట్ చేస్తే ఏమవుతుందంటే v1 ఈక్వల్ టు i1 మైనస్ i3 అంటే ఏమొచ్చింది, i3 వాల్యూ మైనస్ ఆఫ్ 1/5 i1 ప్లస్ 4/5 i2. సో ఏమవుతుంది, v1 ఈక్వల్ టు i1 మైనస్ 1/5 i1 ప్లస్ 4/5 i2. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే v1 ఈక్వల్ టు i1 కామన్ తీసామనుకో 5 మైనస్ 1/5 ప్లస్ 4/5 i2. సారీ ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది. సో ఇది -4/5 i2. సో ఏమవుతుంది, v1 ఈక్వల్ టు 4/5 i1 మైనస్ 4/5 i2. ఇక్కడికి మనకి ఏమొచ్చింది, కంపేర్ జెడ్ పారామీటర్స్ని కంపేర్ చేసుకోవాలి. మనం ఫైండ్ అవుట్ చేసింది అది అవే కాబట్టి దాంతో కంపేర్ చేసుకుంటే v1 ఈక్వల్ టు z11 i1 ప్లస్ z12 i2. సో అప్పుడు z11 వాల్యూ ఎంత అవుతుంది అంటే 4/5. z12 వాల్యూ ఎంత అవుతుంది అంటే ఇక్కడ ప్లస్ z12, ఇక్కడ మైనస్ ఉంది, సో మైనస్తో కలిపి రాయాలి. సో -4/5. ఇప్పుడు పుట్ i3 వాల్యూ ఇన్ ఈక్వేషన్ 2లో సబ్మిట్ చేద్దాం. 2లో సబ్మిట్ చేస్తే i3 వాల్యూ v2 ఈజ్ ఈక్వల్ టు -4i2 ప్లస్ 2 ఇంటూ i3 వాల్యూ ఎంత, 1/5 i1 ప్లస్ 4/5 i2. సో v2 ఈజ్ ఈక్వల్ టు -4i2 ప్లస్ 2/5 i1 ప్లస్ 2 4 8 8/5 i2. v2 ఈజ్ ఈక్వల్ టు 2/5 i1 ప్లస్ i2 ఇంటూ -4 ప్లస్ 8/5 into i2. v2 is equal to 2/5 i1 plus i2 into 5 4 -20 plus 8/5.
I2. V2 is equal to 2/5 I1 plus I2 into minus 12/5. ఆల్రెడీ I2 రాసాను అక్కడ. సో కంపేర్ Z parameters. V2 is equal to Z21 I1 plus Z22 I2. Z21 వాల్యూ ఎంత అవుతుంది? 2/5 అండ్ Z22 ఈక్వల్ టు minus 12/5. సో Z11 Z12 Z21 Z22 వాల్యూస్ వచ్చినాయి, అంటే Z పారామీటర్ని ఫైండ్ చేసాం. సో దీంతో మనం ఏం చేయాలి? Y పారామీటర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇదేంటి? Z పారామీటర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ Y. అంటే సో మనమైతే Z పారామీటర్స్ని ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు ఏం చేయాలి అంటే అలాగే మనల్ని Y పారామీటర్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. మనకి Y పారామీటర్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి అయితే లేదు. బట్ ఎలా చేయాలి అంటే Z పారామీటర్స్ ఇచ్చాడు. సో ఇక్కడ మనకి రిలేషన్షిప్ అనేది యూజ్ అవుతుంది. ఎలా అంటే Y పారామీటర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ Z. Y parameters in terms of Z. అంటే Y పారామీటర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జెడ్లో ఉంటాయి. అంటే మనకి Y పారామీటర్స్ వస్తాయి. అవి ఎలా వస్తాయి? Z పారామీటర్స్తో వస్తాయి. అది ఎలాగా అంటే Y11 ఈక్వల్ టు Z22/Δz. Δz అంటే ఏం లేదండి, ఈక్వల్ టు మనకు తెలిసిన ఫార్ములాయే AD మైనస్ BC. ఇక్కడ AD మైనస్ BC అంటే ఎంత తెలియాలంటే ఒకసారి క్రామర్స్ రూల్లో Z పారామీటర్స్ని రాసుకుందాం. 4/5 మైనస్ 4/5 Z11 Z12 Z21 అంతా 2/5 Z22 మైనస్ 12/5. సో ఇలా రాసుకున్నామంటే I1 I2 ఈక్వల్ టు V1 V2. సో AD మైనస్ BC అప్పుడు ఏమవుతుంది? ఈక్వల్ టు -1.6. క్యాషియోలో ఫైండ్ అవుట్ చేసుకోండి ఈ వాల్యూస్ని సబ్మిట్ చేసి. సో ఈ వాల్యూ వస్తుంది Z22. సో ఇలా Y పారామీటర్స్ని ఫైండ్ అవుట్ చేసినప్పుడు Z22/Δz అంటే -12/5 -1.6. ఇది క్యాన్సిల్ అయిపోతే 1.5 వచ్చింది. అలాగే Y12 ఈక్వల్ టు -Z12/Δz. ఈ Z వాల్యూస్ తెలుసు కాబట్టి మనకి Y12 వాల్యూస్ కూడా అలా వచ్చేస్తాయి. సో -4/5 సో అప్పుడు ఈ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ప్లస్ 4/5 -1.6 అంత వాల్యూ -0.5. నెక్స్ట్ Y21 అంటే -Z21/Δz. -Z21 అంటే ఎంత? -2/5 -1.6. ఈ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. సో 2/5 ఈక్వల్ టు 0.4 డివైడెడ్ బై 1.6 0.25. నెక్స్ట్ Y22 అంటే ఏంటి? Z11/Δz. Z11 ఎంత? 4/5 -1.6. 4/5 -1.6 -0.5 వచ్చింది. సో దీన్ని మనం మ్యాట్రిక్స్ ఫామ్లో రాసుకోవాలి. సో మనం Y పారామీటర్స్ని మ్యాట్రిక్స్ ఫామ్లో రాసుకుంటే Y11 Y12 Y21 Y22 ఈక్వల్ టు ఎంత వచ్చినాయి? 1.5 -0.5 1.5 -0.5 0.25 0.25
మైనస్ 0.5. సో మనకి వై పారామీటర్స్ కూడా వచ్చేస్తాయి. దీంతో ప్రాబ్లం అయితే సింపుల్గా సాల్వ్ చేస్తాం. సో ఇది మీరు చూస్తే సింపుల్గానే ఉంటుందండి, బట్ మీరైతే ప్రాక్టీస్ అయితే చేయాలి. ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ అన్ని ప్రాక్టీస్ చేస్తే మనకి ఎగ్జామ్లో బాగా అటెంప్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్ బాయ్, సీ యూ.